శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస మండలం గాజుల కొల్లివలస ఆర్ఆర్ కాలనీలో దామోదర పద్మ అనే మహిళ దారుణ హత్యకు గురైంది. ఈ హత్యకు పాల్పడిన నిందితుడును ఆముదాలవలస పోలీసులు ఈ రోజు అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా శ్రీకాకుళం డివిజన్ డీఎస్పీ వివేకానంద మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. పోలీసులు ఇచ్చిన వివరాల ప్రకారం పద్మ అనే మహిళను హత్య చేసింది అదే గ్రామానికి చెందిన సోండి సురేష్ అనే వ్యక్తిగా గుర్తించారు. సురేష్ పై పోలాకి పోలీస్ స్టేషన్లో ఓ మహిళను వేధిస్తున్న కేసులో ముద్దాయిగా ఉన్నాడని డీఎస్పీ అన్నారు. 2 రోజుల క్రితం పద్మ అనే మహిళ ఛాతీపై కత్తితో పొడిచి అక్కడి నుంచి పరారయ్యాడని, ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి ముద్దాయి కోసం గాలించగా ఆముదాలవలస దగ్గరలో ఉన్న కొండ ప్రాంతంలో ఉన్నట్టు గుర్తించిన పోలీసులు డ్రోన్ సహాయంతో వెతికి సెర్చ్ ఆపరేషన్ చేసి నిందితులను పట్టుకున్నారు. ఇలాగే సేమ్ అక్కడ మనతో పాటు పనిచేస్తున్న అమ్మాయిని ప్రేమించానని మాట్లాడి తర్వాత ఆ అమ్మాయి ఏమో అలా ప్రేమించినది కూడా ఆమె రిజెక్ట్ చేసింది. ఆమెకు వేరే పెళ్లి సంబంధాలు వస్తే ఆ పెళ్లి చెడగొట్టడం కోసం మన ఇద్దరం ప్రేమించుకున్న అని చెప్పి ఆమెతో కలిసి ఉన్న ఫోటోలన్నీ కూడా పెట్టేస్తానని చెప్పి గ్రూప్లో లైన్ పెట్టి చాలా హెరాస్ చేశారు. ఆ సందర్భంలో పోలాట్లో కూడా కేసు కట్టారు. ప్రజెంట్ ట్రయల్లో నడుస్తున్నాను. ఇతను బేసిక్గా బ్యాడ్ క్యారెక్టర్ ఉన్నాడు, కొంచెం మెంటల్లీ పర్ఫెక్ట్గా అన్నీ పిచ్చి పిచ్చిగా కూడా చేస్తుంటాడు ఏరియాలో. ఇతను ప్రజెంట్ అయితే చికెన్ షాప్ రన్ చేసుకుంటున్నాడు. రన్ చేసుకుంటూ ఏదేమైనా ఒక హీనస్ అఫెన్స్ మెదడా కారణం పోయింది. పోలీసు మాత్రం చక్కగా పనిచేశారు. ఇప్పుడు ఈయన రాత్రి ఇంటి దగ్గరే ఉండి చూసి ఇమ్మీడియట్గా అందరూ అడ్డగించడం జరిగింది. అయినా సరే ఆమె అయితే చాలా ఛాతీలో పొడిచి ఇమ్మీడియట్గా పట్టుకోవడానికి ప్రయత్నం చేసిన పారిపోయి బిఆర్ఓ దగ్గర సరెండర్ అయ్యాడు. 2 రోజుల నుంచి పోలీసులు తిరుగుతున్నారు. మా సిఐ గారు, ఎస్ఐ గారు ఆ కొండ ఎక్కడే తెలిసి ఆ కొండంతా కూడా సెర్చ్ ఆపరేషన్ చేశారు. మొత్తం ఎంటైర్ సర్కిల్ స్టాఫ్ తోటి ఆ సెర్చ్ ఆపరేషన్ భాగంగా ఆ కొండ చూసే ఉంటారు. కొండ ఎక్కడం కూడా అంత ఈజీ కాదు. అంటే డ్రోన్ సహాయంతో ఫస్ట్ టైం డ్రోన్ ప్రైవేట్ డ్రోన్ కూడా తీసుకుని ఆ డ్రోన్స్ తోటి ఎక్కడ ఉన్నాడు అనే దాని మీద కొండంతా కూడా ఫ్లై చేస్తే మనకి కనిపించాడు. కానీ మనం ఒక పక్కన ఎక్కుతుంటాడు, ఇంకో పక్క వెళ్ళిపోవడం. అలాగే మనం 2 days రాత్రి పగలు చాలా చాలా హార్డ్ వర్క్ చేశారు. కానీ ఆమె ఫోన్ నుంచి ఒక క్యూఆర్ కోడ్ని పెట్టుకొని గ్రూప్ క్రియేట్ చేసి ఇదంతా ఎప్పుడంటే ఆమె చనిపోయిన తర్వాత ఆ రోజు రాత్రి వీళ్ళిద్దరు కలిసి ఉన్నటువంటి ఆ ఫొటోస్ వీడియోస్ అన్నింటినీ కూడా ఆ గ్రూప్లో పెట్టి ఆమె పరువుని ఇంకా భంగం చేశారు. సో దాని మీద కూడా సిఐ గారు, ఎస్ఐ గారు చాలా బాగా స్పందించారు. సిబ్బంది అందరూ కూడా 2 రోజులు ముద్దాయి గురించి స్పెషల్ డ్రోన్ పెట్టుకుని ఎతకడం, చాలా హార్డ్ వర్క్ చేస్తే ఇంకా పోలీసుల నుంచి తప్పించుకోలేడు అనేటువంటి నిర్ణయానికి వచ్చి సరెండర్ అవ్వడం జరిగింది.